ఈ రోజు వరకు ఈ క్షణం వరకు పార్టీలో ఉన్నటువంటి కవిత ఒక్కసారిగా ఆమెను పార్టీ సస్పెండ్ చేయడం పట్ల ఎట్లా చూస్తారు పార్టీ? మేము స్వాగతిస్తా ఉన్నాం. నా పేరు లింగంపల్లి కిషన్ రావు. నేను 2001 పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేసిన వాడిని కేసీఆర్ గారితో. నేను ప్రస్తుతం రాష్ట్ర పార్టీ కార్యదర్శిగా ఉన్నా, కార్పొరేషన్ చైర్మన్గా చేసిన. మా నాయకుడు జనహిత నేత, జన సంక్షేమ నేత, తెలంగాణ రాష్ట్ర ప్రజల సుస్థిర సంక్షేమ సారథి కేసీఆర్ గారు తీసుకునే నిర్ణయాన్ని, కవిత గారిని సస్పెండ్ చేయడాన్ని మేము స్వాగతిస్తూ ఉన్నాం. పార్టీ అనేది కన్నతల్లి లాంటిది. పార్టీ అనేది దాదాపు 60-70 లక్షల మరి సభ్యత్వం కలిగినటువంటి పార్టీ. ఆ పార్టీకి నాయకుడు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకునే వ్యక్తి. పార్టీ ఉంటేంది పోతేంది అనేటువంటి ఒక మాట. మరి వాళ్ళ ఆరరుగుడ బుల్లెట్ హరీష్ రావు గారు, మరి వాళ్ళ సంతోషరావు గారు ఇద్దరు కేసీఆర్ గారి వెంట ఉచ్ఛ్వాస నిశ్వాస ప్రక్రియ పనిచేస్తున్నటువంటి వ్యక్తులు. వారి పట్ల కూడా బాధ్యతారాహిత్యంగా మాట్లాడినటువంటి వ్యక్తి ఆమె. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఆమెను పైన సస్పెండ్ అనేటువంటి ఒక వేటు వేసినటువంటి సందర్భాన్ని మా నాయకుడు తీసుకున్న నిర్ణయాన్ని ఒక రాష్ట్ర పార్టీ కార్యదర్శిగా నేను స్వాగతిస్తూ ఉన్నాం. దాన్ని సరి అయిన చర్యగా మేము అభివర్ణిస్తూ ఉన్నాం. రాకేష్ రెడ్డి గారు ఉన్నారు, మీరు ఎట్లా చూస్తారు? ఎమ్మెల్సీ కవిత చాలా కాలం నుంచి ఆమె జాగృతి నడుపుతున్నారు. అదే సమయంలో పార్టీలో ఎమ్మెల్సీగా ఉన్నారు, సిట్టింగ్ ఎమ్మెల్సీగా. బట్ ఇప్పుడున్నటువంటి ఆమె మీద చర్యలను ఎట్లా మీరు చేసుకుంటారు? వాస్తవానికి పార్టీలో ఏ నాయకుడైనా ఏ కార్యకర్త అయినా పార్టీ యొక్క నియమ నిబంధనలకు లోబడి పనిచేయాల్సి ఉంటుంది. కానీ ఇటీవల కాలంలో కవిత గారు చేసినటువంటి వ్యాఖ్యలు, వారు చేసినటువంటి కామెంట్స్ను పార్టీని ఇరుకునబెట్టే విధంగా ఉన్నాయి. పార్టీ కార్యకర్తల యొక్క స్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఉందని చెప్పి ఈరోజు అందరూ భావిస్తున్నటువంటి నేపథ్యంలో కేసీఆర్ గారు ఈ చర్య తీసుకోవడం జరిగింది. వాస్తవానికి కవిత గారు తెలంగాణ ఉద్యమ సందర్భంగా కూడా వారు జాగృతి ద్వారా అద్భుతమైనటువంటి కాంట్రిబ్యూషన్ చేయడం జరిగింది. కానీ ఇలాంటి వ్యాఖ్యలు చేసినటువంటి ఈ సందర్భంలో పార్టీ యొక్క స్థైర్యాన్ని దెబ్బతీయకుండా ఉండాలంటే చర్య తప్పదని బహుశా కేసీఆర్ గారు భావించుంటారు. అందుకని చర్య తీసుకుంటారు. స్పెసిఫిక్ గా పిన్ పాయింట్ గా ఆరోపణ చేస్తోంది. కాళేశ్వరం విషయంలో కేసీఆర్ మంచి నిర్ణయం తీసుకున్నారు, కానీ పక్కనే ఉన్నటువంటి కొంతమంది లీడర్లు సంతోష్ రావు కావచ్చు, హరీష్ రావు లాంటి వ్యక్తి ఈ రకంగా చేయడం వల్లే పార్టీకి ఇబ్బందికరమైన వాతావరణం. అంతకంటే ముందు జగదీష్ రెడ్డిని కూడా ఆరోపణ చేసింది. ఏకంగా హరీష్ రావు పార్టీలో చాలా కీలకమైనటువంటి నెంబర్ 2, నెంబర్ 3 పొజిషన్ ఉన్నటువంటి హరీష్ రావు మీద అటాక్ చేసినటువంటి పరిస్థితి కూడా ఎట్లా అర్థం చేసుకుంటారు? ఆ వ్యాఖ్యలు సరిగానే కదా ఇప్పుడు కేసీఆర్ గారు నిర్ణయం తీసుకుంది. కాబట్టి కేసీఆర్ గారి నిర్ణయం బట్టి ఆ వ్యాఖ్యల్లో వాస్తవం లేదనేది మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. భవిష్యత్ కార్యాచరణ ఎట్లుందంటే ఒక పక్క ప్రతిపక్షాలు కూడా ఆరోపణ చేసే అవకాశం కనిపిస్తుంది. ఒక పక్క మొదటిసారి గవర్నమెంట్లో మహిళలకు స్థానం లేదు, దాని తర్వాత ఇద్దరికి అవకాశం ఇచ్చినప్పటికీ కూడా ఇప్పుడున్నటువంటి సొంత బిడ్డను కూడా బయటికి పంపించారు అనేటువంటి అపవాదం కూడా ఎదుర్కొనే అవకాశం ఉంది కదా పార్టీ. దాన్ని ఎట్లా చేసుకునే అవకాశం? ఈ తెలంగాణ సాధనకు కారణమైనటువంటి బీఆర్ఎస్ పార్టీని కాపాడుకునేటువంటి అవసరము వీళ్ళకు ఉంటుంది కాబట్టి, అవసరము కేసీఆర్ గారికి ఉంటుంది కాబట్టి, లక్షలాది మంది కార్యకర్తల యొక్క స్థైర్యాన్ని కాపాడుకునేటువంటి ఒక బాధ్యత కేసీఆర్ గారి మీద ఉంటుంది కాబట్టి కొంచెం కష్టమైన ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది.